ఫైనల్‌గా 4 ఇయర్స్‌కి ముహూర్తం వచ్చింది దీనికి. దేని గురించి అని అనుకుంటున్నారా? ఈ కార్ గురించి అనమాట. యాక్చువల్లీ ఈ కారు మా ఐషు పాప ఫస్ట్ బర్త్‌డే కోసము అప్పుడు మేము ఫస్ట్ గిఫ్ట్‌గా ఇచ్చామనమాట. సో, అది 1 ఇయర్ వరకి మంచిగానే నడిపింది. లైక్ మేము ఆపరేట్ చేస్తూ ఉండే. తను చాలా ఎంజాయ్ చేస్తుండేది అందులో కూర్చొని. కానీ పోను పోను ఏమైపోయిందంటే దాని వాడకం తగ్గిపోయింది. సో, దాన్ని ఒక మూలన పడేసామనమాట. లైక్ తను కొంచెం పెద్దగా అయిన తర్వాత అండ్ మా ఇంటి దగ్గర రోడ్ కూడా మంచిగా అయిన తర్వాత తీద్దామని అనుకున్నాము. అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. సో, తన ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర ఆల్రెడీ చూస్తూ నాకు కూడా కార్ ఉంది గదా! సో, ఆ కార్ ఎప్పుడు మంచిగా చేపిస్తారా అని అడగడం స్టార్ట్ చేసింది. సో, షీ ఈజ్ రెడీ టు డ్రైవ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా కార్‌ని రిపేర్ చేయించాలి గదా! సో, అది ఎలాగో పాడైపోయింది. సో, కొంచెం బ్యాటరీ వీక్ అయింది. ఛార్జింగ్ ఎక్కట్లేదు. సో, షెడ్‌కి తీసుకెళ్ళి మెకానిక్ షెడ్‌కి తీసుకెళ్తే వాళ్ళు మంచిగా ప్రాపర్‌గా అంతా సెట్ చేసి ఇచ్చారనమాట. కానీ ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసింది అమ్మగారు. ఇంకా నేను అటెళ్ళాలి, ఇటెళ్ళాలి నా ఫ్రెండ్స్‌కి చూపించాలని చెప్పేసి ఇంకా కాలనీలో ఒక 2, 3 ట్రిప్స్ ఏసింది. అప్పుడే తెలిసిందనమాట బ్యాటరీ చేంజ్ చేపియాలి అని. ఎందుకంటే ఛార్జింగ్ అంత 100%గా ఎక్కట్లేదు. సో, అది కంపల్సరీగా బ్యాటరీ చేంజ్ చేపియాల్సొస్తుంది. ఎందుకంటే కార్ అంత స్పీడ్‌గా వెళ్ళట్లేదనమాట. సో, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాము. బట్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. ఏంటంటే తను అనుకోగానే అది రెడీ అయిపోయింది కదా! బట్ దానికున్న ప్రాబ్లమ్ ఏంటో తనకు తెలీదు. పిల్లల వస్తువులు ఏవైనా గానీ సరే చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి. సో, అవి ఉన్నన్ని రోజులైతే వాళ్ళని మంచిగా ఆడుకోనిచ్చాలి అనేది నేను అనుకుంటాను. ఓకే. మరి బాయ్.